యేసయ్య వాక్యం పాతబడిపోయింది. అంత వాక్యాసక్తి లేదు, అంతసేటు వాక్యం చదివింది లేదు. ఇప్పుడు స్టార్టింగ్లో గంటల గంటల వాక్యం, ఇంకొక స్టోరీ ఎత్తుకుంటే అయిపోయిందాకా. ఈరోజు ఆచారబద్ధంగా ఒక అధ్యాయం అస్సలు చదవలేదు. శాలేమ్మను కొంపదీసి అడిగితే చదివారా అని అడిగితే చదవలేదని చెప్పడానికి ఇబ్బంది లేకుండా ఒక అధ్యాయం. ఎవరైనా అడిగితే సిగ్గు కలగకుండాట్లు ఒక అధ్యాయం ఒకనాడు. అంటే ఏమైంది? వాక్యం పాతబడిపోయింది. యేసుతో సహజీవనం పాతబడిపోయింది. యేసు పాతబడిపోయినాడు. ఇక మిగిలినవన్నీ క్రొత్తమైనాయి. క్రీస్తు యేసునున్న నెలలో నూతన సృష్టి. పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రీస్తునందు క్రొత్తవాయెను. కానీ ఇప్పుడు క్రీస్తే, క్రీస్తు వాక్యం, క్రీస్తు సహజీవనం, క్రీస్తు సహచర్యం, క్రీస్తు గతించెను, ఇక మిగిలినవన్నీ క్రొత్తవాయెను అని క్రొత్త భాషను చెప్పుకునే దరిద్ర గుట్టు స్థితికి దిగజారి పోలేదా ఆత్మీయత? మరి వెనక్కి చూడొద్దు, ఒకసారి చూసుకోవద్దు, పరిశీలన చేసుకోవాలి. మర్చిపోకండి గుండెల్లో